నమస్కారం. ముందుగా ప్రైమ్9 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఏ పూజ చేయాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా, ఏది చేయాలన్నా ముందుగా మనం వినాయకుడిని కొలవందే ఏ పూజ చేయలేము, ఏ వ్రతము కూడా చేయలేము. ఆయన్ని కొలిచాకే మనకు ఏదైనా. అందుకనే ఆయన్ని కొలిస్తే సకల విఘ్నాలు తొలగి ఆ పూజా విధానం కానీ అంతా బాగుంటుందని మనందరి నమ్మకం. అందుకే చరాచర సృష్టిలో ఏ విశేషమైన తొలి పూజార్హుడు ఆ గౌరీసుతుడు, విఘ్నాధిపతి ఆ నాగభూషణుడి ప్రియసుతుడు, సకలాభిష్ట ప్రదాయకుడు కూడా వినాయకుడే. వినాయక చవితి సందర్భంగా శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీ నుంచి బుజ్జి బుజ్జాయిలు మళ్ళీ వాళ్ళు మనతో పాటు జాయిన్ అయ్యారు. వాళ్ళందరితో మనం మాట్లాడదాం. చక్కటి వినాయకుడి పాటలన్నీ కూడా వాళ్ళ నోటి నుంచి విందాం. భలే పాడుతున్నారు కదండి, చాలా బాగా పాడుతున్నారు. మరి వినాయక చవితి సందర్భంగా వాళ్ళు ఏం పాటలు పాడుతున్నారు అన్నీ తెలుసుకుందాం. హాయ్ హాయ్ చెప్పండి అందరూ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, హ్యాపీ వినాయక చవితి. మీరు ఒకసారి చెప్దామా మనం అందరికీ? చాలా గట్టిగా చెప్పాలి. సూపర్ సూపర్ సూపర్. అరే దివిజాను భలే రెడీ అయ్యావు, నీ డ్రెస్ భలే ఉంది, సూపర్ క్యూట్గా ఉన్నావు నువ్వు. పిల్లలు చాలా చక్కగా రెడీ అయ్యారు. మీరు మీ లంగా జాకెట్లు, మీ జ్యువెలరీ సూపర్. ఎప్పుడు ఇంట్లో ఇలాగే రెడీ అవుతారా? పండగలకి రెడీ అవుతారా? అంతేనా? స్కూల్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కూడా రెడీ అవుతాం కదా. చాలా అద్భుతంగా ఉన్నారు. మీరు కూడా ఎంత క్యూట్గా ఉన్నారో పాటలు కూడా అంత క్యూట్గా పాడాలి. ఓకేనా? ఫస్ట్ ఏం పాట? ఇవాళ ఏంటి వినాయక చవితి కదా. మరి ఫస్ట్ మనం ఏ పూజ చేయాలన్నా, ఏం చేయాలన్నా ఎవరిని కొలుస్తాము? వినాయకుడిని కొలుస్తాము కదా. మరి ఇప్పుడు ఆ వినాయక చవితే కదా, అన్ని వినాయకుడి పాటలే కదా. చలో, ఏ పాట పాడదాం ఫస్ట్ మనం? అందరు రెడీ ఉన్నారేంటి? ప్రాక్టీస్ చేసుకున్నారా? చలో స్టార్ట్. ఇంకా లేట్ ఎందుకు? రెడీ. శక్తి సహిత గణపతిం శంకరావిసేవితం త్రియక్త సకల మునివర సురరాజ వినుతములుహం భక్తాని పోషకం భవసుతం వినాయకం ముక్తి ప్రదముషితలం రతబలభుజం భావయామి. శక్తి సహిత గణపతిం శంకరావిసేవితం త్రియక్త సకల మునివర సురరాజ వినుతములుహం భక్తాని పోషకం భవసుతం వినాయకం ముక్తి ప్రదముషితలం రతబలభుజం భావయామి భావయామి భావయామి. సూపర్ సూపర్, చాలా అద్భుతంగా పాడారు. ఎక్కడ నేర్చుకున్నారు? ఎవరు నేర్పించారు? జ్యోతి మ్యామ్. అన్ని జ్యోతి మ్యామే నేర్పిస్తారు కదా. ఇంకెవరు మీ గురువు గారు? కుమారి మ్యామ్. కుమారి మ్యామ్ ఏమైనా వినాయక చవితి సాంగ్ నేర్పించారా మీకు? పాడుకుందామా? అది కూడా విందామా? అన్ని జ్యోతి మ్యామ్ పాడుతున్నారు. కుమారి మ్యామ్ ఎలా పాడించారు ఏంటి, ఆ సాంగ్స్ ఏంటి కూడా విందాం. సరే, వినాయకుడు ఎలా ఉంటాడు ఒకసారి చెప్పండి. ఇంత తొండం వేసుకొని ఇలా పెట్టుకొని ఉంటాడు కదా, బాగుంటాడు కదా. మీ అందరికి ఇష్టం ఆ వినాయకుడు అంటే? ఎంతమందికి ఇష్టం? దివిజాకి ఇష్టం లేదు. దివిజా, వినాయకుడు ఇష్టం లేదా? కొడతాడు తొందండ. అమ్మో, తొండంది ఇట్లా కొట్టాడు అనుకో ఇంకంతే, చేయలేపు, దేవుడికి కోపం వస్తుంది, చేయలేపు. వెరీ గుడ్ వెరీ గుడ్. మనందరికీ ఇష్టం కదా వినాయకుడు అంటే. ఎంత ముద్దుగా, ఎంత బాగుంటాడు కదా. అందుకే ఆయన ఏమంటాము? బొజ్జ గణపయ్య అంటాము కదా. బొజ్జ గణపయ్య అంటే అందరికీ ఇష్టమే. ఇంకొక సాంగ్ ఏం పాడదాం? జై గణేష. కానీ ఈ సాంగ్ మాత్రం చాలా గట్టిగా పాడాలి. ఓకేనా? నేనే మాట్లాడుతున్నా, మీరు ఎవ్వరు మాట్లాడట్లేదు. గట్టిగా పాడతారు కదా. పాడతామని గట్టిగా అరవండి. ఓకే, రెడీ, స్టార్ట్. 1 2 3. జై గణేశ జై గణేశ జై గణేశ దేవా మాతా జాని పార్వతి పితా మహాదేవా. జై గణేశ జై గణేశ జై గణేశ దేవా మాతా జాని పార్వతి పితా మహాదేవా. ఏకదంత దయావంత కాలభుజధారి
వండర్ఫుల్. చాలా చక్కగా పాడుతున్నావు. ఏం పేరు? భావన. భావన్న. ఏ క్లాస్? మైక్ దగ్గర పెట్టుకో. థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. నువ్వు థర్డ్ క్లాస్లో లేవే, సెకండ్ క్లాస్లో ఉన్నావు. చాలా బాగుంది, చాలా బాగా పాడుతున్నావు. ఎప్పటి నుంచి నేర్చుకుంటావు మ్యూజిక్? ఫస్ట్ 1 year నుంచి నేర్చుకుంటున్నావా? దివిజ, నువ్వు ఎంతో బాగా పాడుతున్నావు పాట. నిద్ర వస్తుంది అయినా కూడా చాలా చక్కగా పాడుతున్నావు. నీకు అన్ని పాటలు వచ్చా? దివిజ, ఈ పాట మళ్ళీ పాడతావా నువ్వు? ఒక్కసారి మైక్ ఇవ్వు, పాడు. నువ్వు చాలా చక్కగా పాడుతున్నావు, పాడినా. జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవ మాతా జాతి పార్వతి మహాదేవ ఏకదంతు దయావంతు చారు భుజ దాయి మాతే తిలక మూసికి సవారి పాన చరే పూల్ ఆరు చరే మేవా లడ్డు వంక పోగులకి సంటు కరే సేవా. అంతేనా? అయిపోయిందా? క్లాప్స్ అందరు దివిజాకి గట్టిగా. నాన్న, నువ్వు సింగిల్గా పాడతావా? నువ్వు పాడతావా సింగిల్గా? ఈ పాట ఒకసారి పాడినా. అందరు నీ కూడా క్లాప్స్ గట్టిగా పాడాలి. జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ మాతా జాతి పార్వతి పితా మహాదేవ జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ మాతా జాతి పార్వతి పితా మహాదేవ ఏకదంత గయావంత చారు భుజదారి మాతే దే పిలక సోయి మూసికే సవారి పాను జదే పూర్ణ జదే ఆవు చదే దేవ రద్దు వంక వంగలంటే సంత కరే సేవ. సూపర్ సూపర్, అందరు క్లాప్స్. ఇంత చక్కగా పాడుతున్నావు నాన్న నువ్వు. ఎవరు నేర్పించారు? జ్యోతి మేడం నేర్పించారా? సూపర్. నీకు సరిగమలు వచ్చా? సరిగమ ఒకసారి పాడు. సరిగమ పద నీస సాని ద ప మ గ రి స. నువ్వు పాడినాను ఒకసారి. మైక్ ఇవ్వు వీడికి. నీ పేరేంట్రా? మర్చిపోయాను. దాషిత్. దాసిద్. దాషిత్. నువ్వు పాడు ఒకసారి, పాట. సరిగమ పద నీస సాని ద ప మ గ రి స. అంతే నీకా? ఫాస్ట్గా పాడు. రాదు అంటే నువ్వు నేర్చుకోలేదు కదా. జ్యోతి మ్యామ్కి చెప్తాను, సరేనా? నువ్వేం పాడట్లేదని చెప్తాను. వెరీ గుడ్ పిల్లలు, చాలా అద్భుతంగా పాడారు పాటలు. నువ్వు నాన్న, నువ్వు ఒకసారి సరిగమ పాడు. సరిగమ పద నీస సూపర్ కదా. ఓకే, వినాయకుడు మమ్మీ డాడీ ఎవరు? అమ్మ, మీ అందరికి తెలుసు అయితే. సూపర్, చాలా మంచి నాలెడ్జ్ ఉంది మీ అందరికీ. వినాయక చవితి పాటలు మనం స్కూల్లో కూడా పాడతామా? ఓన్లీ అకాడమీలో పాడతామా? ప్రోగ్రామ్స్ ఎక్కడైనా కండక్ట్ చేసినప్పుడు వెళ్తారా మీరందరూ? వెళ్తారా? అక్కడ కూడా పాటలు పాడతారా? మీకు ఇష్టమైన చిన్న సాంగ్ పాడదాము. మీ అందరికి ఏమి ఇష్టము? ఒక్కసారి పాడదామా? ఓకే, రెడీ? కొంచెం చిన్నగా పాడదాము. 1 2 3. శక్తి సహిత గణపతిం శంకరావిసేవితం విరక్త సకల మునివర సురరాజ వినుతం భక్తారి పోషణం భవసుతం వినాయకం ముతి ముతి పరముషితకం రతపదముజం భవయమి. శక్తి సహిత గణపతిం శంకరావిసేవితం విరక్త సకల మునివర సురరాజ వినుతం భక్తారి పోషణం భవసుతం వినాయకం ముతి ముతి పరముషితకం రతపదముజం భవయమి భవయమి భవయమి. సూపర్ సూపర్. అసలు ఏ పాట పాడమైనా పాడతారు కదా. ఒక డెవోషనల్ అయినా సరే, ఒక దేశభక్తి గీతం అయినా సరే, ఏదైనా పాడతారు కదా. మీరు ఇన్ని పాటలు 1 yearలో నేర్చుకున్నారా? 1 year, ఓన్లీ 1 year పట్టిందా మీకు? 3 years నుంచా?
3 months నుంచా? 3 monthsలో ఇన్ని పాటలు నేర్చుకున్నావు నువ్వు? అరే ఎంత బాగా పాడుతున్నావురా, సూపర్. వీడు కూడా చెప్పాను నేను, చాలా చక్కగా పాడుతున్నావు. అది తెంపేస్తావు సరేనా? మన ప్రోగ్రామ్ ఎవరికి ఉంచుదాన్ని. చలో, పాటలన్నీ చక్కగా పాడారు. మళ్ళీ మన సీనియర్స్ కూడా పాడాలి కదా మనతో పాటు. మన సీనియర్స్కి మనం వెల్కమ్ చెప్పేద్దాం, ఓకేనా? బుజ్జాలందరూ చాలా చక్కగా పాడారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చలో, భలే ఎలుక సవారి అంటూ మన ముందుకు వచ్చారు. మరి ఆ పాట ఏంటో వాళ్ళ నోటి నుంచి విందామా? హాయ్ పిల్లలు. ఫస్ట్ మనం ఏం చేయాలి? మన ఆడియన్స్ అందరికీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా ముద్దుగా, చాలా అందంగా తయారయ్యారు. అసలు నువ్వేంటి, నీ పేరేంటి? సర్విఘ్న. నువ్వు చాలా బాగున్నావు. ఈ ముక్కు పోగు పెట్టుకొని, ఇది పెట్టుకొని చాలా అందంగా రెడీ అవ్వు. నువ్వు కూడా సూపర్. అసలు ఎవరికి వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. వినాయక చవితేనా? ఎప్పుడు ఇలాగే రెడీ అవుతారా? ఇలా రెడీ అయ్యి స్కూల్కి, టెంపుల్కి వెళ్తామా? స్కూల్కి వెళ్తామా? ఎక్కడికి వెళ్తాం? టెంపుల్స్. మళ్ళీ మన అకేషన్స్ ఏమైనా జరిగినప్పుడు, పాటలు పాడడానికి వెళ్ళినప్పుడు ఇలా రెడీ అయ్యి వెళ్తుంటాం కదా. మీ అందరికి ఇష్టమా ఇలా రెడీ అవ్వడం? మనం ఆడపిల్లలం కదా, ఇష్టమా మీ అందరికీ ఇలా రెడీ అవ్వడం? బాగుంటుంది కదా. ఏం పాట పాడుతున్నారు? భలే ఎలుక సవారి. ఎలుక ఎవరు అసలు? వినాయకుడి వాహనం. దాని మీద వెళ్తూ ఉంటాడు కదా, అంత పెద్ద బొజ్జ గణపయ్య, ఇంత చిన్న ఎలుక మీద ఆ వాహనం, అదే ఆయనకి వెహికల్. చలో, సాంగ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. భలే ఎలుక సవారి ఎలా ఎక్కుతావో, చలో అంటూ ప్రతి ఇంట ఎలా తిరుగుతావో, భలే వాడవీవు భలే ఎలుక సవారి.
సూపర్ సూపర్. అసలు భలే సవారీ, ఎలుక సవారీ అంటూ ఎలా ఎక్కుతావో, నిజంగా అందరింటింటికి ఎలా తిరుగుతావో బుజ్జగరపయ్య. ఆ సాంగ్ వింటుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వినాయకుడు నిజంగా చాలా గ్రేట్ కదా. మనం ఈ ప్రోగ్రాం చేస్తుంటే కూడా అసలు ఎటువంటి విఘ్నాలు రాకుండా చాలా సాఫీగా జరిగేలా చూస్తున్నారు. అందుకనే మనం ఫస్ట్ కొలిచే దేవుడు వినాయకుడు. మీ అందరికి ఇష్టమా వినాయకుడు అంటే? ఎవరైనా మీ స్కూల్లో వినాయకుడు వేషం వేసుకున్నారా? అలా తొండం పెట్టుకొని, కష్టం కదా మరి. ఆయన్ని మనం వేషం వేసుకొని చేయాలంటే ఎంత కష్టం కదా. చాలా బాగుంటుంది. వినాయక చవితికి ఏం చేస్తారు? ఉండ్రాళ్ళు, లడ్డూలు చేసి పెడతారు. ఇంకా ఉండ్రాళ్ళ పాయసం. మీ అందరికి ఇష్టమా? మనం ఏం చేస్తాం పూజ చేసేటప్పుడు? వినాయకుడి దగ్గర వినాయక చవితి రోజు ఏం చేస్తాం? ఉండ్రాళ్ళు, వీటితో పాటు మన బుక్స్, పెన్స్ అన్నీ పెడతాం. ఎందుకు పెడతాం? ఎందుకంటే ఆయన విద్యల దేవుడు. సూపర్. ఇంకా బాగా చదివి ఇవ్వాలి అని చెప్పేసి కదా. సో ఈ వినాయక చవితి కూడా మీ అందరికీ బాగా చదువు రావాలి, ఇంకా ఇంకా మంచి మంచి పాటలు పాడాలని మేము కూడా కోరుకుంటున్నాం. చాలా చక్కగా ఆలపించారు ఈ సాంగ్ని. అండ్ మన టీచర్స్, మన శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీ మన టీచర్స్ ఉన్నారు కదా, కుమారి మ్యామ్, జ్యోతి మ్యామ్, ఇంకా స్వాతి మ్యామ్, వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్దామా? ఒకసారి థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పండి అందరూ. థ్యాంక్ యూ మ్యామ్. శరణు సిద్ధి వినాయకుడా అంటూ అదే శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీ నుంచి మరికొంతమంది స్టూడెంట్స్ చాలా ముద్దుగా అందంగా తయారై మన ముందుకు వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ పిల్లలు. చాలా అందంగా ముద్దుగా క్యూట్గా రెడీ అయ్యి వచ్చారు. చాలా బాగున్నారు. సూపర్. మరి శరణు సిద్ధి ఎలా ఉండబోతోంది? మీలాగే ఉండబోతోందా? చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు కదా, పాట కూడా అంతే అందంగా ఉండాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? రెడీ, 1 2 3. శరణు సిద్ధి వినాయక, శరణు విద్య ప్రదాయక, శరణు సిద్ధి వినాయక. దేవి సుతనే నాగభూషణ ప్రియానే, నిఖిల నేత్రనే దేవి సుతనే నాగభూషణ ప్రియానే, కటిలటాంగిత కోమలాంగనే కర్ణ కుండల ధారణే, శరణు సిద్ధి వినాయక. కుక్షి మహలంబోదరనే ఇక్షు చాపన గెలిదనే, కుక్షి మహలంబోదరనే ఇక్షు చాపన గెలిదనే, పక్షివాహన శ్రీ పురందర విఠల నానిజ దాసనే, శరణు సిద్ధి వినాయక. అరే నేను ఇంకా ఉందనుకుంటున్నాను పాట. ఇంకా చాలా ఇంట్రెస్ట్గా పాడుతున్నారు, చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాను. చాలా బాగుంది. ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉంది కదా, భయం వేస్తుందా ఏంటి మీ అందరికీ? చిన్న కన్ఫ్యూజన్, బట్ చాలా అద్భుతంగా పాడారు. జ్యోతి మ్యామ్ చాలా బాగా నేర్పించారు కదా. మరి మన గురువు గారికి థ్యాంక్స్ చెప్పేద్దాం ఒకసారి. జ్యోతి మ్యామ్ అనుకుంటూ థ్యాంక్స్ చెప్పండి. జ్యోతి మ్యామ్ అక్కడ లేదు, కెమెరా దగ్గర ఉంది. కెమెరాని చూసి చెప్పాలి మనం. ఓకే, రెడీ? జ్యోతి మ్యామ్ ఎందుకంటే మన గురువుగారు ఎంత కష్టపడి నేర్పించారు కదా, మరి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా మనము. ఆ కృతజ్ఞత గురువుగారి మీద ఉండాలి కదా. మీకు ఇంత మంచి పాటలు నేర్పించారు, సరిగమలు నేర్పించారు, జంట స్వరాలు, ఎన్ని పాటలు కదా. సూపర్. జ్యోతి మ్యామ్ నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా అద్భుతంగా నేర్పించారు. ఏ పాట తీసుకున్న పిల్లలు ఇది రాదు అనకుండా చాలా అద్భుతంగా పాడుతున్నారు. సూపర్. పిల్లలు స్కూల్ టైమింగ్ ఏంటి? 8:30 కన్నా ఎప్పుడు లేస్తాం? 7:30కి లేస్తారా? 7కి లేస్తాం. సరిపోతుందా టైము? అరే అరే ఎంత చక్కగా చెప్తున్నారు అసలు, దాచుకోకుండా. వెరీ గుడ్, చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ ఏం పాట పాడుతున్నారు? గమ్ గమ్ ఇది చాలా బాగుంటుంది కదా సాంగ్. ఇది ఎన్నిసార్లు పాడారు? ఎక్కడెక్కడ పాడారు?
ఇక్కడ ఫస్ట్ టైమా? కొత్త సాంగ్ నేర్చుకున్నారా? నేను పాత సాంగ్ ఏమో అనుకుంటున్నాను. అయితే వినాల్సిందే కొత్త సాంగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో అందరం కూడా గంగం గణపతి అంతకు ముందు సాంగ్ విన్నాం, కానీ సో ఇది చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. మరి పిల్లలు ఎలా పాడతారో విందామా? చలో స్టార్ట్. గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. శ్రీగదంతాయ వక్రతుండాయ శ్రీ గణేశాయ నమః. మోదహస్తాయ రక్తవర్ణాయ లంబోదరాయ నమః. శ్రీగదంతాయ వక్రతుండాయ శ్రీ గణేశాయ నమః. మోదహస్తాయ రక్తవర్ణాయ లంబోదరాయ నమః. హస్తివదనాయ సూక్ష్మనేత్రాయ సర్వసూత్రాయ నమః. హస్తివదనాయ సూక్ష్మనేత్రాయ సర్వసూత్రాయ నమః. బుద్ధిప్రదాయ సిద్ధినాదాయ పాదహస్తాయ నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. రూపాయ నాట్యప్రియాయ గౌరీసుతాయ నమః. అర్కరూపాయ నాట్యప్రియాయ గౌరీసుతాయ నమః. దుర్గప్రియాయ దురితదూరాయ దుర్గహరణాయ నమః. దుర్గప్రియాయ దురితదూరాయ దుర్గహరణాయ నమః. ధర్మవంద్యాయ పాపనాశాయ పరమాత్మనే నమః. ధర్మవంద్యాయ పాపనాశాయ పరమాత్మనే నమః. బుద్ధిప్రదాయ సిద్ధినాదాయ పాదహస్తాయ నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. అద్భుతంగా పాడారు. మీరు ఎంత చక్కగా రెడీ అయ్యారో అంతకంటే చక్కగా ఇంకా బాగా పాడారు. సూపర్ సూపర్. సో వినాయక చవితి ఇంకా అయిపోయిందా? అన్నీ తినేసామా? ఉండ్రాళ్ళు పాయసం అన్నీ తినేసావా? మనం ఇంకా తినేసి వచ్చాం కదా, పూజ చేసుకొని వచ్చాం కదా. చాలా బాగుంది కదా. ఎలా అనిపిస్తుంది మీకు ఇలా పాడుతుంటే? చాలా బాగుందా? అంటే మనం రెగ్యులర్గా కాంపిటీషన్స్లో అక్కడిక్కడ పాడడం వేరు, మనం ఒక ఛానల్లో మనకు అవకాశం ఇచ్చారు కదా, పాడడం వేరు కదా. చాలా బాగుందా? మీకు నచ్చిందా? మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీకి కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అందంగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి చాలా అందంగా పాడించారు. మ్యూజిక్ అకాడమీ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.